అంటే ఇప్పుడు ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అంటే ఎక్కువ యూట్యూబర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుని కొంతమంది ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, ప్రతి దానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దీనికి సంబంధించి అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని ఈ బెట్టింగ్ చేసేలాగా వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారమ్మా? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే దీని వల్ల ఎలాంటి ఇవి జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో అది కూడా వ్యాపారం కోసము, డబ్బుల కోసమే మొదలెట్టినవి. వాళ్ళ ధనార్జనే, వాళ్ళ ధ్యేయమే ధనార్జన. మరి అలాంటప్పుడు ధనార్జన కోసం ఉన్న ఈ ధనాన్ని ఆర్జించకుండా ఏదో అంటారు చూడండి, పబ్కి వెళ్తే డాన్సులు కాక గాయత్రి మంత్రం చదువుతారా అనేదో సినిమాలో అన్నారు. అంటే ప్రవచనాలు చెప్తారా అని ఒక హీరోయిన్ తో అంటారు. అట్లాగే వాళ్ళందరూ పెట్టిందే బిజినెస్ కోసం. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేస్తే ఇంకా బాగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అని ఆలోచిస్తారు తప్పితే అయ్యో దీనివల్ల ఎవరన్నా నష్టపోతున్నారా, ఎవరికన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి ఎంతమంది నష్టపోతే వాళ్ళకంత లాభం. అందువల్ల వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు. కానీ మరి మనం ఇప్పుడు వాళ్ళని ఒక్కళ్ళనే తిట్టుకొని ఊరుకుందామా అంటే అసలు వీళ్ళు ఎందుకు బెట్టింగ్ యాప్లకు వెళ్తున్నట్టు? డబ్బులు వస్తాయనే కదా. అవును, అత్యాశ గ్రీడ్. అత్యాశ లేకోకుండా ఏది జరగదండి ప్రపంచం, ఏ నష్టమో జరగదు. అందుకని చెప్పి మళ్ళీ ఓ పక్కన డబ్బులు పోయినాయి అని భయము అత్యాశ రెండింటి మధ్యలో ఊగిసలాడుతా ఉంది. కానీ ఇది వరకు హీరో లేకపోతే ఎవరు ఒక సెలబ్రిటీ చెప్తే ఆ ఫ్యాన్స్ చేయడం అనేది మనం విన్నాం. ఇప్పుడు ఏమైతుందంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా అదే దారిలో నడుస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ఇది చేయడం కానీ, దాంట్లో 10,000 పెడితే ₹1,00,000 వస్తాయి, 10 లక్షలు వస్తాయని వాడు చెప్పడం. సో అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ వీడియోలో కూడా మనం చూసుకుంటే వాడు డైరెక్ట్ గా నేను ఇదిగో బెట్టింగ్ చేసిన 10,000 చూడండి, నాకు ₹1,00,000 వచ్చి నేను డ్రా చేశాను, మీరు కూడా చేయండి అంటే ఒకటండి, ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వాలు గుర్తు పెట్టుకొని అరెస్ట్ చేయాలి. గేమింగ్ యాక్ట్ కింద వస్తుంది ఇది. అంటే మనిషిని ప్రలోభ పెట్టడమే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకి సినిమా యాక్టర్లు యాడ్స్ ఇవ్వద్దు అని అంటున్నారు. ఎందుకంటారు? ఇప్పుడు మీ మీద ఉన్న అభిమానంతో మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ ప్లాట్ కొంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మోసం జరిగితే ఇప్పుడు ఎవరిది బాధ్యత? అతనిది ఎంత బాధ్యత ఉందో కొనమని చెప్పిన మీది కూడా అంతే బాధ్యత ఉంది కదా అనే పాయింట్ లో ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీ అవతారాలు ఎత్తి ఈ బెట్టింగ్ యాప్ల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పటము అనేది ఖచ్చితంగా నేరము. ఆ నేరాన్ని అంటే ఇప్పుడు ఎన్నని ప్రభుత్వం దృష్టికి వస్తాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఏదైనా ఒక హెల్ప్ లైన్ లాంటిది పెట్టి ఇట్లాంటి వాటికి ఇలాంటి ఎవరైనా సాధారణ పౌరులు చూస్తే గనక ఆ హెల్ప్ లైన్ కి మీరు కంప్లైంట్ చేయండి. ఇప్పుడు 1093 ఉందండి, అది చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు. అయితే ఎక్కడైనా సరే పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్టు మీకు తెలిస్తే 1093కి కాల్ చేయమని చెప్తారు. అలాగే ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే 1093కి కాల్ చేయమని చెప్తారు. అసలు ఈ 1093 అనే నంబర్ ఉందని ఎంతమంది ఎట్లా తెలుస్తుంది? అందుకనే ఏం చేస్తారు, మీరు ఎప్పుడన్నా విలేజ్లకు వెళ్ళి చూడండి. సిటీలో పెద్దగా ప్రచారం ఉండదు కాదు, కానీ ఆ విలేజెస్ లో గోడల మీద రాసి ఉంటది. అంగన్వాడీ కేంద్రాల దగ్గర పెద్ద పెద్ద బోల్డ్ లెటర్స్ లో రాసి ఉంటుంది 1093 అని. ఇప్పుడు చాలా కాల్స్ పోలీసులు పట్టుకోరు, ఎనానమస్ కాల్ వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు. మొన్న మధ్య ఎవరో చిన్నపిల్ల ఫోన్ చేసిందంట 1093కి ఫోన్ చేసేసి ఇక్కడ పలానా చోట బాల్య వివాహం జరుగుతుంది, మా స్కూల్లో 9th క్లాస్ పాఠంలో బాల్య వివాహాలు గురించి ఉన్నది, అందుకని చెప్పి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వెళ్ళారు, తీసుకొచ్చారు. ఏది ఏమైనా అలాంటి ఇలాంటి వ్యవహారాల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్కో లేకపోతే ఈ హెల్ప్ లైన్ నెంబర్కో కాల్ చేయండి అని పెట్టాల్సిందే. ఎందుకంటే పోలీసులు పట్టుకోవాలి అంటే ప్రతి మనిషి చుట్టూ ఒక వ్యాపారం జరుగుతుంది, ప్రతి మనిషి చుట్టూ ఒక మోసం జరుగుతుంది. కన్ను మూసి కన్ను తెరిచే లోపు బోల్డ్ వ్యాపారాలు వచ్చేస్తున్నాయి, వ్యాపారాలు మూతపడిపోతున్నాయి. అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏదో వాళ్ళ టార్గెట్ ప్రకారం రాగానే వాళ్ళు
బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాకా ఎందుకండి? ఆ మధ్య కూకట్పల్లిలోను హైటెక్ సిటీలోను మీరు ₹1,00,000 కట్టండి 3 నెలల తర్వాత 4 లక్షలు తీసుకోండి అని చెప్పి బోర్డు పెట్టారు. ఎట్లా వస్తాయని ఒక్కళ్ళన్నా ఆలోచించారా? ఆలోచించారు. ఇప్పుడు ఏమన్నా పిల్లలు పెడతాయా? డబ్బులు ఏమైనా పిల్లలు పడతాయా? మీ ఇంట్లో పెట్టని పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎట్లా పెడతాయని ఆలోచన, కనీస జ్ఞానం ఉండాలి కదా. దానికి పొలోమని డబ్బులు కట్టేశారు. కట్టేసేసి వాడు బోర్డు తిప్పేయంగానే పొలోమని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు కూడా ఉంటారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు, వాళ్ళే బొగ్గలు నొక్కుని వస్తారు. ఇట్లా ఏదైనా సరే అత్యాశ కోసం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అంటే డబ్బులు సంపాదించడం కోసం. అత్యాశ కోసం మీరు దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే ప్రతి చిన్నదానికి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే డెవలప్ అంటే ఒకటండి రంగురాళ్ళు అమ్మకాల గురించి, లేకపోతే జ్యోతిష్కాల గురించి, లేదు అనుకుంటే మొన్న ఎవరో ఒక ఆమె మీరు ఒక పేపర్ మీద ఫలానాది రాయండి, రాసి దాన్ని మడత పెట్టి జేబులో పెట్టుకోండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేదు మీ పర్సులో 4 లవంగాయలు వేసుకోండి 2 ఏలక్కాయలు వేసుకోండి మీకు మంచి జరుగుతుంది, ఇలా రకరకాలు. కలరా ఉండలు బట్టల్లో పెట్టుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయి, అంతే. అంతవరకు వాస్తవం. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఒక 4 లవంగాయలు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటే డబ్బులు వస్తాయని మటుకు నేను ఎప్పుడు వెళ్ళా. అసలు అది నిరూపితమే కాల. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒక విషయం చెప్పగానే తార్కికంగా ఆలోచించడం రావాలి. తార్కికంగా ఆలోచించే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఒక నమ్మకం అనేది ఆల్రెడీ లేకపోతే గనక, మనం ఒక నమ్మకంగా నమ్మకపోతే గనక మనకు ఆ తర్కబద్ధమైన ఆలోచన ఉంటది. వీళ్ళంతా ఏంటి, వీళ్ళు ఎందుకు తార్కికంగా ఆలోచించరు అంటే, వీళ్ళు ముందే ఆశతో ఉంటారు, ముందే భయంతో ఉంటారు. భయము ఆశ తప్పితే ఈ ప్రపంచంలో ఇలాంటి మోసాలకి గురి కాబడే వాళ్ళే ఉండరు. ఆ 2 పోవాలి మనిషిలో. భయము ఉండద్దు, అత్యాశ ఉండద్దు. ఆ 2 ఉంటేనే కదా మన ఎవరైనా మోసం. అంటే మొన్న అంటే హర్ష సాయి గురించి తెలిసే ఉంటుంది. అవును, అది అబ్బాయి అంటే తన గురించి కూడా ఈ మధ్య జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోట్ చేయడం, దాని వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని కూడా అబ్బాయి గురించి కూడా మాట్లాడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో ఒక అబ్బాయి అంటే రోడ్డు మీద డబ్బులు ఇసురుకుంటే వెళ్ళాడు. మొన్న ఒక కార్ లో యూట్యూబ్ ఛానల్ ఉందంట అబ్బాయికి. ఆ అబ్బాయి రోడ్డు మీద డబ్బులు ఇసురుకుంటే వెళ్ళాడు. అంటే ఈ స్థాయిలో అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఈ స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నారంటే దీన్ని ఎలా చూడవచ్చు? అంటే లేదండి, ఇట్లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేయాల్సిందే. ఇట్లా చేసే హక్కు లేదు. అసలు డబ్బుని చాలా గౌరవంగా చూడాలి, చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇప్పుడు ఎవరైనా డబ్బుల మీద రాసినా గానీ, డబ్బుల్ని చింపినా గానీ కేసు. అసలు అది మన కరెన్సీ అంటే మన దేశానికి సంబంధించింది, అది దేశ ప్రతిష్టకు సంబంధించింది కదా, దాంతో ఆటలాడకూడదు. అంటే ఇంత చిన్న విషయమే ఇలా ఉన్నప్పుడు ఇలా మోసాలు చేసే వాళ్ళ సంగతి ఏం చెప్పండి? మోసాలు చేసే వాళ్ళని ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పట్టించండి పోలీసులు. అదే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తారు పోలీసులు, మీ దృష్టికి ఏమన్నా ఇలాంటి నేరాలు వస్తే చెప్పండి అంటారు. వీళ్ళు అనుకుంటారు మనకి ఎందుకు, మనం చెప్తే మనకేంటి లాభం అనుకుంటారు. కానీ మీకు లాభం లేకపోవచ్చు, మీ పక్కోడికి లాభం జరగదు, ఇంకొకరికి నష్టం జరగదు. ఇప్పుడు నష్టపోయినోడైనా చెప్పొచ్చు కదా, చెప్పరు. నేనే నష్టపోవాల్సింది, వాడు కూడా నష్టపోవాలి అన్నట్లు ఉంటారు. అందుకని ఇది ఏదైనా సరే, ఇట్లాంటి హర్ష సాయి కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ సహాయాల పేరుతో వచ్చేసేసి మోసాలు చేసే వాళ్ళని మరింత ఎక్కువ. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇప్పుడు ఇంత మంది మీద చేస్తున్నారు కదా, మరి వీళ్ళు పిచ్చలు విడిగి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎందుకు జరగట్లేదు వీళ్ళకి? అంటే వీళ్ళు ఐటీ రిటర్న్స్ అవన్నీ వేస్తే కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీరు ఐటీ రిటర్న్స్ వేసి ఐటీ రిటర్న్స్ లో తప్పులుంటే అప్పుడు ఐటీ వాళ్ళు వస్తారు, మామూలుగా రారు. అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ దానికి మీరు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయట్లేదు అన్నప్పుడే మీ దగ్గరకు వస్తారు. మామూలుగా ఎందుకు వస్తారు? అసలు వీడు ఈ హర్ష సాయి అనేవాడు అసలు ఐటీ రిటర్న్స్ చేస్తున్నాడో లేదు ఎవరికి తెలుసు? అందుకని ఐటీ వాళ్ళకి ఏం తెలుస్తాడు వీడు? అయినా ఐటీ వాళ్ళకి పనులు ఉంటాయి. ఎవరు దగ్గరికి ఎవరికి నోటీస్ ఇస్తే వాళ్ళు పరిగెట్టుకుంటా వచ్చి డబ్బులు ఇస్తారు. వాళ్ళ లంచాలు, వాళ్ళ లాబీలు, వాళ్ళ బిజినెస్ వేరు. ఈ జనాలు పోయినా ఇప్పుడు రాజకీయ నాయకులకి జనాలు పట్టట్లేదు, అధికారులకు పట్టట్లేదు, పోలీసులకు పట్టట్లేదు.
మీకు నాకు పడితే మీకు నాకు ఏం అధికారం ఉంది చెప్పండి. అంతే కదా. అధికారం ఉన్నోళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటుంటే వాళ్ళకు వచ్చేది ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే జనాలకు నష్టం ఏంటి అనేది వాళ్ళు చూసుకోవట్లేదు కదా.